హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ యూనివరల్ ఛానల్. ఓం నమ శివాయ. జీవితంలో సుఖం వచ్చినప్పుడు ఆనందాన్ని పంచుకోండి. దుఃఖం వచ్చినప్పుడు ధైర్యాన్ని నిలుపుకోండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం మారకపోతే జీవితం మారదు. భగవంతుడిపై విశ్వాసం ఉంచి ప్రతి క్షణాన్ని పవిత్రంగా మార్చండి. ఓం నమ శివాయ. శంభో. ఓం నమ శివాయ. ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకోండి. సంతోషంలో అందరూ తోడుంటారు, కానీ దుఃఖంలో భగవంతుడు మాత్రమే తోడుంటాడు. కదిలిపోతున్న కాలంలో కరిగిపోతున్న కర్పూరంలా నీ ముందు క్షణమైనా వెలుగలేక, మనసు నిలపలేక, నీపై ధ్యాస రాక, నిన్ను చూడాలనే ఆశ నాలో లేక, సర్వం నీవని తెలుసుకోలేక, నీ నామము నా నోటికి రుచించక, మూడునై మోడునై మిగిలి ఉన్నా. శివా, నువ్వు వెలుగువై రావా? నీ ముందు నన్ను వెలగనీవా? నీపై నాకు ధ్యాస కలిగించవా? నిన్ను చూడాలని నాలో ఆశ కల్పించవా? నీ నామము నా నోట తాగించవా? మూడునైనా నాకు జ్ఞానమిచ్చి మోడునైనా నాలో భక్తిని చిగురింపచేసి, నీ పదములపై పువ్వునై వాలిపోయే భాగ్యం ప్రసాదించవయ్యా. ఓం నమ శివాయ. ఎవరు ఇష్టపడని పువ్వు జిల్లేడు పువ్వు, ఆయనకి ప్రీతికరం. ఎవరు ఇష్టపడని వృక్షం మారేడు వృక్షం, ఆయనకి ప్రీతికరం. ఎవరికి నచ్చని పని భిక్షాటన, ఆయనకి ప్రీతికరం. ఒక మనిషి ఎవరికీ నచ్చక అందరూ వద్దనుకున్న రోజు ఆ పరమేశ్వరుడు వెతుక్కుంటూ ఆ మనిషి దగ్గరకు వస్తాడు. జలమునై నీ పదధూళి కడుగని, పూజా పుష్పమునై నీ పాద స్పర్శను పొందని, దీపమునై నీ దివ్యమంగళ రూపం చూడని తండ్రి, కడకు నీ పరమ పావన లోకంలో కాసింత చోటు నీ అనుగ్రహంగా నాకు దొరకని. శివోహం శివోహం శివోహం. విభూతి ధారణ చేసి ఎవరైతే శివలింగ దర్శనం చేస్తారో వారి సర్వపాపాలు నశిస్తాయి. ఒక బిల్వదళాన్ని చేతపట్టుకొని శివనామాన్ని తలిస్తే ఆ శివలింగ దర్శన భాగ్య ఫలం దక్కుతుందని శివపురాణోక్తి. శివయ్య, ఈ లోకాన నీకన్నా మమ్మల్ని ప్రేమించువారు ఎవరయ్యా? ఆలించేది నువ్వే, పాలించేది నువ్వే, లాలించేది నువ్వే, శిక్షించేది నువ్వే, రక్షించేది నువ్వే, ఏడ్పించేది నువ్వే, నవ్వించేది నువ్వే, ఆడించేది నువ్వే, ఓడించేది నువ్వే, గెలిపించేది నువ్వే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా నువ్వే లీలమయ్యా. నీ చల్లని చూపు చాలదా మా బ్రతుకులు మారడానికి? హర హర మహాదేవ శంభో శంకర. ఈశ్వర, నా మనసు చలించిన, నా తనువు చాలించిన, నా శరీరం శిథిలమైన, నా హృదయం గతి తప్పిన, నా బుద్ధి మందగించిన, నా చూపు సన్నగిల్లిన తండ్రి పరమేశ్వర, నిన్ను వదలను. గుర్తించు, కష్టం వచ్చినప్పుడు కాదు, నీ ఇష్టానికై పరితపిస్తున్నప్పుడు, కోరికల కోసం వెంపర్లాడుతున్నప్పుడు దేవుణ్ణి, నీ మంచి కోరుకునే వారిని, వారు ఎల్లప్పుడూ నీతోనే ఉండాలంటే ప్రారబ్ధం ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. దానికి మినహాయింపు ఎవరికీ ఉండదు. అయితే ఉపాసనలో తారాస్థాయి చేరిన వారికి మాత్రం ఈశ్వరుడు గొడ్డలతో పోయేదాన్ని గోరువేలంతా చేస్తాడు. వదలక పిలిచే ఆర్తి నాది, విడువక పట్టే శక్తి నీది, వచ్చిపోయే భక్తి నాది, పరీక్షించి ఇచ్చే అభయము నీది. తలరాతను నమ్మే అమాయకత్వం నాది, బ్రహ్మరాతను సహితం మార్చే నైపుణ్యం నీది. మనిషి ప్రయత్నమే అధికము అనుకునే మూఢత్వం నాది. మనుషునికి గురువుగా వచ్చి అనుగ్రహించే మహిమ నీది. కనులు తెరిపించినా నీవే, కనికరించి అనుగ్రహించినా నీవే. శివశివ, నీవే దిక్కని నమ్మిన వారికి చితికి చేరే వరకు సిరి సంపదలిచ్చి భుక్తికి లోటు లేకుండా చేయగలిగేది ఒకరు. చితికి చేరిన తరువాత ఎవ్వరూ తోడు రాకున్నా నేను ఉన్నాను అంటూ అక్కను చేర్చుకొని
సేద తీర్చి ముక్తిని కల్పించేది మరొకరు. ఇద్దరి కరుణా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ హరిహరుల పాదార విందములకు మనసారా ప్రణమిల్లి వేడుకుందాం భక్తిగా. వాస శ్రీనివాస ఈశ పరమేశ శరణు శరణు పాహిమాం పాహిమాం. బాయ్ అండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.